హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ముద్దుల మామయ్య. యాక్చువల్గా సినిమా నిన్న రిలీజ్ అయింది April 7th 1989 1989 ఏప్రిల్ 7 రిలీజ్ అయిన ఈ సినిమా అత్యంత సంచలనం సృష్టించింది. అప్పటిదాకా తెలుగు సినిమా రికార్డుల్లో చాలా వరకు చెరిపేసిందని చెప్పచ్చు. నేను చెప్పుకోవాలంటే దాదాపుగా కలెక్షన్స్ పరంగా కూడా బేభత్సాన్ని సృష్టించింది సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి తర్వాత వచ్చిన శివ కూడా దాదాపుగా ఈక్వల్ కలెక్షన్స్ వెళ్ళినప్పటికీ సెంటర్ల పరంగా కూడా ముద్దుల మామయ్య దాని మీద కూడా హయ్యెస్ట్గా వెళ్ళడంతో సెంటర్ల పరంగా కూడా రికార్డు సృష్టించింది. కలెక్షన్స్ కూడా ఈక్వల్ టు ఈక్వల్ అని చెప్తారు దాదాపుగానే. శివ ఈక్వల్గా వచ్చింది దాదాపు. సో ఈ శివ కూడా ఒక విధంగా ఇండస్ట్రీ హిట్టే దాదాపుగాను. ఆ టైంలో 3 ఇండస్ట్రీ హిట్లు నమోదయ్యాయి మీరు గమనిస్తే. స్టార్టింగే పండగలకి అత్తగేముడు అమ్మాయి 3 సినిమా చిరంజీవి గారు చాలా పెద్ద సంచలనం సృష్టించింది పండగలకు వచ్చి. ఎందుకంటే పెద్ద హిట్ సినిమా, దాదాపు మంచి కలెక్షన్స్ వచ్చి ఇండస్ట్రీ హిట్గా నమోదైంది. అప్పటిదాకా చిరంజీవి గారు ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ రావడం, చాలా మంచి ఇంపాక్ట్ పడటం కూడా. అయితే ఎట్ ద సేమ్ టైము మళ్ళీ April 7 అంటే పండగ దాటిన ఒక 4 నెలలకు వచ్చిన ఈ సినిమా దాదాపుగా అన్నీ తుడిచిపెట్టేసిందని చెప్పచ్చు. ఇంకా అసలు అంచనాలకు అందలేదు అన్నమాట. సినిమా దాదాపుగా అప్పట్లోనే 29 సెంటర్లలో 100 రోజులు ఆడి సంచలన విజయం సాధించింది. శివ సినిమా 24-25 మధ్యన 100 ఆడింది. అది కూడా దాదాపు దగ్గరికి వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా కొన్ని ఏరియాల్లో ముద్దుల మామని కూడా క్రాస్ చేసి శివ కూడా ఒక విధంగా ఇండస్ట్రీ హిట్కి నిలిచింది. సో అప్పుడు ఇండస్ట్రీ హిట్ ఏదనే తర్జన పడినప్పుడు అన్ని విధాలుగా చూసుకుంటే 2 రకాల పోటీలు చూస్తారు కదా, కలెక్షన్స్ అట్ ద సేమ్ టైం సెంటర్స్ కూడా. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 3 ఈక్వల్గా దగ్గర అటు ఇట్లో ఉన్నప్పటికీ అత్తగేముడు అమ్మాయికి పోడు ఈ ముద్దుల మామయ్య శివ ఉన్నప్పటికీ సెంటర్ల పరంగా 29 సెంటర్లో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించడం, అది కూడా డైరెక్ట్. శివ సినిమాకు కూడా అక్కడక్కడ షిఫ్ట్లు ఉన్నాయి. బట్ దీనికైతే ఇంకా అసలు షిఫ్ట్ కూడా లేదు. మొత్తానికి డైరెక్ట్గా 29 సెంటర్లో 100 డేస్ ఆడడంతో ముద్దుల మామయ్యని దాదాపుగా ఇండస్ట్రీ హిట్గా ప్రకటించారు. అంటే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అందరూ కూడా సమానమే, అందరూ చాలా బాగా చేశారు. మంచి హిట్లు పడిన సంవత్సరం విధంగా 1989 అంటే మనకి దాదాపుగా అంకుశం, రాజశేఖర్ గారి ఈ సినిమాలన్నీ కూడా ఆ టైంలోనే 89, 88, 90లో 85 నుంచి దాదాపుగా 95 మధ్యలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో పీక్స్కి వెళ్ళింది. అందులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఈ నలుగురు కూడా పోటాపోటీవి సినిమాలు చేశారు అప్పట్లో. అందులో 88 నుంచి మరీ ఎక్కువ వీళ్ళందరూ రంగంలోకి వచ్చాక 88 నుంచి 95 మధ్యలో పోటీ మీద సినిమాలు చేశారు. ఆ విధంగా చూసుకుంటే ముద్దుల మామయ్య సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ ఇన్ టాలీవుడ్ అనమాట. నిజం చెప్పుకుంటే టాలీవుడ్కి బూస్టప్ ఇచ్చిందని చెప్పచ్చు. అప్పటిదాకా బాలయ్యని పూర్తి మాస్ ఫాలోయింగ్గా చూపించిన బాలయ్యలో ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు ఇంకా ఏదైనా చేయగలడు. తను కూడా అన్ని విధాలా కష్టపడగలడు. తను అనుకున్న క్యారెక్టర్ కోసం ఎంతైనా తెగించగలడు బాలయ్య అని చెప్పేసి ఈ సినిమా నిరూపించింది. సినిమా ఆయనకి క్యారెక్టర్కి పెద్దగా ఇంపాక్ట్ ఏం కాదు, మామూలు జనరల్ క్యారెక్టరే. కాకపోతే ఇందులో సెంటిమెంట్ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. చాలా బాగా చేశారని చెప్పొచ్చు నిజంగా. సినిమా పర్ఫెక్ట్ సక్సెస్ అనమాట. సినిమాని చెప్పుకోవాలంటే ఖచ్చితమైన విజయం. స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, ఫస్ట్ వారం కలెక్షన్లు అవన్నీ కూడా పడిన కొన్ని పోస్టర్లు అవి ఉన్నాయి మనకి. ఇక వివరాల గురించి వెళ్తే కనుక డైరెక్టర్ వచ్చి కోటి రామకృష్ణ గారు. బాలకృష్ణ గారితో ఎక్స్ట్రాడినరీ హిట్స్ తీశారని చెప్పచ్చు. ఎందుకంటే దీనికి ప్రొడ్యూసర్ భార్గవాడ్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి గారు. నిన్నే శ్రీరామదాస్ సినిమా చేసినప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి అని ఉంటే నాకు అనుమానం వచ్చింది. బట్ ఆయన ఫోటోగ్రాఫరు, చిన్నపాటి ప్రొడ్యూసర్ కూడా ఎవరు ఆ గోపాల్ రెడ్డి గారు వేరు. దుర్గా ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి గారు ఆయన. అంటే ఆయనతో కలిసి పనిచేశారు, ఆ కేఎల్ నారాయణ గారితో కలిసి. ఆయన ఫోటోగ్రాఫర్ కూడా. కానీ ఈ గోపాల్ రెడ్డి గారు భార్గవాడ్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి గారు మాట. సో ఈ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎక్కువగా మంచి సినిమాలు, ముక్కు పుడక అలాంటివన్నీ మంచి సినిమాలు తీశారు. భానుచంద్ర గారు, విజయశాంతి గారు, సుహాసిని గారితో ముక్కు పుడక అనే సినిమా ఉంటుంది. అది చాలా మంచి ఫ్యామిలీ స్టోరీస్, స్పెషల్ సక్సెస్ స్టోరీ అది. అలాంటి మంచి మాపల్లో గోపాలుడు, ఎవరితో అర్జున్ గారితో డెబ్యూట్ మూవీ తెలుగు ఆయనకి, అది కూడా మంచి హిట్. అలాగే అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారితో మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల వేలడు, ఈ ముద్దుల మావయ్య, అలాగే మంచి సినిమాలు తీశారు. తర్వాత మాతో పెట్టుకోగానే సినిమా తీశారు, అది సక్సెస్ కాలేదు. ఓ సినిమా మొదలు పెడదామని చూశారు. ఈలోగా రథయాత్రని రాజశేఖర్ గారితో సినిమా మొదలు పెడితే అది ఏమైందంటే అది అంతగా సక్సెస్ కాలేదు. అప్పట్లో బాలకృష్ణ గారు కూడా వారించారని, అయినా వినకుండా టైం ఏదో ఇంకా ఉంది కదా అంటే బాలకృష్ణ గారి సినిమా వాయిదా పడింది కదా అని కంగారులో రథయాత్ర సినిమా చేయడం, అది అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో దాదాపుగా ఆయన కొంచెం వాళ్ళ మిస్సెస్ కూడా ఏదో కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం, ఆ టైంలోనే ఆయనకు ఒంట్లో బాగాలేకపోవడం, అన్నీ చాలా ఇబ్బందులు వచ్చాయి పాపం ఆయనకి. నిజం చెప్పుకుంటే ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు కొద్దిపాటి కారణాలతో ఆయన కెరీర్ని కోల్పోయారని చెప్పచ్చు. కానీ నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఇప్పటికీ కూడా గుర్తుంచుకుంటే భార్గవాడ్స్ అధినేతగా గుర్తుంచుకుంటే బాలకృష్ణ గారు, భార్గవాడ్స్, కోటి రామకృష్ణ గారు, గోపాల్ రెడ్డి గారు. ఇంకా అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే గోపాల్ రెడ్డి గారు నిర్మాత, కోటి రామకృష్ణ గారు డైరెక్టర్, మ్యూజిక్ వచ్చి కేవి మహాదేవన్ గారు. చాలా రోజుల తర్వాత మామగారు మ్యూజిక్ చేశారు. అంటే చక్రవర్తి గారు హవా కొనసాగుతున్న టైంలో అప్పటికి చాలా రోజులుగా ఆయన చెయ్యట్లేదు కేవి మహాదేవన్ గారు.
నాగార్జున గారు కూడా మురళీకృష్ణుడు ఏదో సినిమా చేశారు ఆ తర్వాత మంచి సక్సెస్ గాను. కానీ ఈ సందర్భంలో మంచి గ్రాండ్ సక్సెస్ పడిన సినిమా ఇదనమాట. ఇందులో కొన్ని పాటలు మామయ్య అన్న పిలుపు అనే సాంగ్ ఉంది కదా, సాంగ్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ప్యాలెస్ ఉదయం చెప్పచ్చు. ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంది. ఈ సినిమా నేను చిన్నప్పుడు స్టార్టింగ్ థియేటర్లో చూసిన సినిమా అని చెప్పచ్చు. 89 అంటే దాదాపుగా నాకు ఇప్పుడు 8 ఏళ్ళు ఆ వయసులోని ఆ సినిమాని నేను థియేటర్లో ఫస్ట్ టైం కాకినాడ పద్మపురిలో చూశాను. మా పెద్దిగారు తీసుకెళ్లారు ఆ సినిమాకి. ఫస్ట్ టైం థియేటర్ చూడటం మాట, అంటే ఆ తెరలు లేవడం. అంతకుముందు నాన్నగారు ఎప్పుడో తీసుకెళ్లారు కానీ చిన్న సినిమాలకి అంత బాగా చిన్న వయసు మూలన ఊహ లేదు, ఏదో 1 6 సినిమా చూశాను. కానీ ఫస్ట్ టైం బాగా ఊహ వచ్చాక ఒక తెర ఎలా పైకి లేస్తుంది అంతా కూడా బాగా గుర్తుండిపోయింది నాకు ఈ సినిమా. సో ముద్దుల మామయ్య అనేది నా లైఫ్లో ఒక డ్రీమ్ అని చెప్పచ్చు అనమాట. ఒక డ్రీమ్ నెరవేరినట్టనే ఆ విధంగా సినిమాలు చూడటం మొదలుపెట్టానని చెప్పచ్చు థియేటర్లలో. సో ఈ విధంగా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈ సినిమాకి. సో మాటలు వచ్చి గణేష్ పాత్రో గారు, స్టోరీ వచ్చి వాసు గారు. యాక్చువల్గా వాసు గారు ఎందుకంటే పి వాసు గారు ఇది తమిళ ఫిలిం సినిమా రీమేక్ కాబట్టి ఎంత అంగచ్చి పడిచావా అని చెప్పేసి ఒక తమిళ సినిమా ఇది. ప్రభు గారు యాక్ట్ చేసినట్టున్నారు యాక్చువల్గా ఈ సినిమాని అప్పట్లో తమిళ్లోను. చాలా పెద్ద హిట్ సినిమా ఇది. తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి మనం చెప్పుకున్నాం కదా గోపాల్ రెడ్డి గారు. ఫోటోగ్రఫీ వచ్చి కెమెరామెన్ కేఎస్ హరి గారు, అలాగే తిరునావక్కరస్ గారు. ఆయన తమిళం తెలుగు కూడా చేసేవారు. తర్వాత ఎడిటింగ్ వచ్చి కే సత్యం గారు అని చెప్పేసి అప్పట్లో లిమిటెడ్గా చేశారు కానీ చాలా బాగా చేసుకొచ్చారు. ఇంకా క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాలంటే రిలీజ్ చెప్పుకున్నాం కదా ఏప్రిల్ 7, 1989. ఇక క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, సీత గారు, ఈ మాస్టర్గా చేసిన అబ్బాయి పేరు అమిత్. చాలా సినిమాలు చేశాడు అప్పుడు తమిళం తెలుగు కూడా కొన్ని సినిమాలు చేశాడు అబ్బాయి. మాస్టర్ అమిత్ అనొచ్చు. విలన్గా చేసిన ఆయన రాజా కృష్ణమూర్తి గారు. ఆయన పేరు వచ్చి అంతే రాజా కృష్ణమూర్తి గారు. తర్వాత ఏమో ఆనందరాజు గజ అని చెప్పేసి క్యారెక్టర్ ఉంటుంది కదా మనకి. ఆనందరాజు గారు చాలా సినిమాలు చేశారు ఆయన విలన్ కింద. తర్వాత పెద్ద విలన్ అయ్యారు. ఆయన రౌడీగా స్టార్ట్ అయిన కెరీర్లో తమిళ్లో సిటీ పోలీసు, తెలుగులో ఈ సినిమా అలా చేసుకుంటూ వచ్చారు. అప్పుడప్పుడే కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఆయన కూడా విధంగాను. తర్వాత 2005 వరకు 2010 వరకు ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. తర్వాత ఆనందరాజు గారు, తర్వాత ఇంకా చూసుకున్న విజయశాంతి గారు, గొల్లపూడి మారుతిరావు గారు, ఈశ్వరరావు గారు ఒక ఓల్డ్ యాక్టర్ ఉన్నారు ఆయన. తర్వాత ఇంకా కళ్ళు చిదంబరం గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్లు. సో ఈ విధంగా చూసుకుంటే సినిమా అంతా కూడా మంచి క్యాస్టింగ్తో నింపారు. సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్లాట్ వివరంలోకి వెళ్తే, అంటే కథ వివరంలోకి వెళ్తే, ఒకానొక సందర్భంలో ఇతను జైల్లో ఉంటారు. ఎవరు బాలకృష్ణ గారు. అతను జైల్లో ఉండగల కారణాలు కొన్ని ఉంటాయి. ఆ జైలుకి జైలర్గా వచ్చిన, అంటే ఎస్ఐగా వచ్చిన ఆహుతి ప్రసాద్ గారు ఊళ్ళో అన్యాయాలు చేస్తున్నటువంటి విలన్ ఉంటారు కదా ఈ రాజకృష్ణమూర్తి గారు. అతని పేరు రంగారావు అనమాట. రంగారావు గారు చేస్తున్న అన్యాయాలు ఏంటో కనుక్కుందామని చెప్పేసి ఓ రోజు వెళ్తే ఆయన బండి కలర్ మార్చేస్తుంటారు. అక్కడికి ఎవరైనా ఏడిపిస్తుంటారు అనమాట. వచ్చి ఈలోగా బాలకృష్ణ గారు రిలీజ్ అవ్వడం, బాలకృష్ణ గారిని కావాలని మళ్ళీ పిలిచి నువ్వు దొంగతనాలు అవి చేస్తావు బెదిరించి ఈయన అడగడంతో అప్పుడు బాలకృష్ణ గారు చెప్తారు, నేనేం దొంగతనాలు చేయలేదు సార్, వాడు అన్యాయాలకు ఎదురు తిరుగుతున్నాను అంతే. అంటే అప్పుడు అంటాడు, చెప్పు రాజా ఏం జరిగిందని చెప్పడంతోను అప్పుడు ఒక సందర్భంలో చెప్తాను సార్ మీకు అని చెప్పేసి ఆయన మామూలుగా చెప్పినట్టుగా ఉంటుంది. కానీ వాడు నాకు అన్యాయం చేశాడు, వాడి మీద తిరగబడ్డానని జైల్లో పెట్టించాడని. అయితే అది విన్ని నేను కూడా అతనికి ఎదురు తిరుగుతానంటే వద్దు సార్ వాడు దుర్మార్గుడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఈలోగా బయటకు వచ్చి రాగానే అక్కడ మనకు ఫైట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఫైటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రావడం బాలకృష్ణ గారు ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్ మనకు సాంగ్ కదా. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా హీరోలకి ఎంట్రన్స్ సాంగ్ ఉంటుంది. శుభరాఖ సుధాకర్ గారు ఈయన వెనకాల అసిస్టెంట్ అనమాట. అందరూ కూడాను వాళ్ళు వచ్చి సరదాగా బాసు నువ్వు రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. అక్కడ ఏ రాజా విలాసం నాది అని సాంగ్ ఉంటుంది. యాక్చువల్గా ముద్దుల మావయ్యలో హే రాజా విలాసం నాది అనే సాంగ్ చూసాక తర్వాత వచ్చిన అత్తగమడి అమ్మాయికి మూడులో మనకి అత్తగమడి అమ్మాయి మూడు ముందర వచ్చింది కదా, మెరుపులా అనే సాంగ్ని తర్వాత యాడ్ చేశారు. యాక్చువల్గా మెరుపులా అనే సాంగ్ ఫస్ట్ 2-3 నెలలు లేదు అసలు ఆ సినిమాలోనే, అంటే కొన్నాళ్ళు. ఈ సినిమా షూటింగ్లోని ఈ పాటలు బాగా పాపులర్ అవడంతో బాలకృష్ణ గారివి అది తర్వాత యాడ్ చేశారని చెప్తారు. ఇది మెరుపులా అనే సాంగ్ తర్వాత కమిట్ చేయడం అని తను చిరంజీవి గారితో డిస్కో సాంగ్. కానీ ఏ రాజా విలాసనాథ్ అనే సాంగ్ మటుకి చాలా బాగా ఇచ్చారు. బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఎక్కడో చేశారు. సినిమాలో కొన్ని సీన్లు కూడా బెంగళూరు ప్యాలెస్ దగ్గర చేశారు. ఎక్కువ బెంగళూరులో తీశారు కొన్ని సీన్లు సినిమాకి. చాలా బాగుంటుంది ఆ సాంగ్. రోడ్డు మీద చేస్తుంటారు. స్పెషల్గా ప్రభుదేవ గారు ఎవరో కంపోజ్ చేయారని చెప్తారు అప్పట్లో ఈ సాంగ్ని. అంటే చాలామంది సుందరం గారు, ప్రభు గారు వీళ్ళందరూ కూడా అప్పుడు కొత్త వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఈ తర్వాత ఈ సాంగ్ అయిపోయాకనేమో ఫస్ట్ ఎంట్రన్స్ ఫైట్ అక్కడ ఊరి వాళ్ళని నడిపించకపోతే బాలకృష్ణ గారి ఎంట్రన్స్ ఇక్కడ ఫైట్ ఉంటుంది. ఫైట్ కూడా చాలా స్టైల్ అవుతారు. బాలకృష్ణ గారు ఇందులో విపరీతమైన అందంగా ఉంటారు. మనకి దాదాపుగా పాత రామారావు గారు ఎప్పుడూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు. ఆయన చాలా బాగా అక్కడ ఫైట్ అది అయ్యాక అక్కడ ఒక సందర్భంలో ఈయన విజయశాంతి గారిని ఏడిపించడం జరుగుతుంది. విజయశాంతి గారు ఈయన దొంగని తెలుసుకొని
ఈయన్ని 2-3 సార్లు పట్టిద్దామని చెప్పేసి ఈయనకి మీద రౌడీలను పంపించడం, ఆ తర్వాత రౌడీలను ఈయనే కొట్టి మళ్ళీ ఆవిడతో కాసేపు కామెడీ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మధ్యలో ఒక దగ్గర విజయశాంతికి హెల్ప్ చేస్తారు పాటల పోటీలో, అక్కడ కూడా బాగుంటుంది. చుక్కేసుకొచ్చానమ్మ చూడు అని చెప్పేసి సాంగ్ ఉంటుంది. ఓ దేవదాస్ ఓ పార్వతి అని చెప్పేసి సాంగ్ని కొత్తగా కొట్టారనమాట ఎవరు, మన కేవి మాధవన్ గారు. ఆ పాట కూడా చూడడానికి వినడానికి కూడా బాగుంటుంది. అది అయిపోయాక అప్పుడు విజయశాంతి గొడవలు మాత్రం చెప్తుంది, ఒకనొక అబ్బాయి అన్నాడు నాన్న, కానీ దొంగలా ఉన్నాడు, కాకపోతే మంచివాడే అని చెప్పేసి. కనుక్కో అమ్మ, అతని వ్యక్తిత్వం ఏంటో కనుక్కో, కొంతమందిలో ఎందువల్ల పరిస్థితులు ఇబ్బంది వస్తాయంటే బాలకృష్ణ గారిని ఓ రోజు కనిపెట్టి ఆ పార్టీలోనే బాలకృష్ణ గారు నెక్లెస్ కొట్టాడు, అది గమనిస్తుంది, చైన్ కొట్టాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇంత మంచివాడు అని అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అడిగితే అప్పుడు చెప్తాడు తన చెల్లెలు పెరిగిన విధానం, ఆ విధంగా ఎందుకు ఎదురెళ్ళింది అదంతా చెప్పుకుంటూ వస్తాడనమాట. చెప్పుకుంటూ వచ్చి దాదాపుగాను చెల్లెల్ని పరిచయం చేస్తాడు. తర్వాత నా చెల్లెల కోసమే చిన్నప్పుడు పాపం వాళ్ళ తల్లిదండ్రులు పోతే ఆ చుట్టాలు ఎవరు ఆదరించకపోగా అక్కడ చిన్నప్పుడే తను చాలా ఇబ్బందులు పడతారు. అందులో మనకు ఫన్ సీన్స్ కూడా ఉంటాయి. దొంగడు పాలు ఇవ్వడానికి చెప్పి మందుబాటులు తెమ్మంటే 2 సార్లు మందుబాటులు తెచ్చి ఇంకోసారి మందుబాటులు అడిగితే వాడి దాంట్లో ఇచ్చిన డబ్బులకి ఈయన యూరిన్ పోసేస్తారు ఎవరు, బాలకృష్ణ గారు. అది చాలా దారుణంగా ఉంటుంది సీన్. వాడికి ఇచ్చేసి తప్పించేసుకుని ఆ పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. ఆ విధంగా చెల్లెల్ని పెంచుతారు చిన్నప్పటి నుంచి కష్టపడి. ఏ పని దొరకంటే మనకి సినిమాలో ఇంపాక్ట్ కాబట్టి చెప్తారు కానీ బట్ అలాగనమాట. ఆ విధంగా చేసి అయినా చెల్లెల్ని పెంచుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో విలన్కి ఎదురు తిరగడం వల్ల ఆయన జైలుకి అది వెళ్ళొస్తుంటారు అనమాట. అంటే జనరల్గా జైలుకి వెళ్ళొస్తుంటారు ఈ దొంగతనాలు చేసే కేసుల్లోనూ వాటిల్లోనూ కూడా. ఇది ఆహుతి ప్రసాద్ గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. విజయశాంతి గారికి చెప్పాక విజయశాంతి గారికి సీత పరిచయం అవ్వడం, సీత కూడా చాలా హ్యాపీ ఉండడం. ఒకనొక సందర్భంలో సీతని ఈ విలన్ వాళ్ళ తాలూకా అతనే ప్రేమించడం అది జరుగుతుంది. ప్రేమించడం అది జరిగితేనంటే వాళ్ళ అబ్బాయినే. అయితే బాలకృష్ణ కొంచెం డౌట్ పడతాడు కానీ చెల్లెలు బాగా ఇష్టపడుతుందని తెలియడంతో అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే వివాహం జరిగిన రాత్రి అతను మాయమైపోతాడు. అయితే ఇంటికి వెళ్ళి అడిగితే విలన్ కూడా నాకు తెలియదు, అదే అతను ఉంటారు కదా రాజకృష్ణమూర్తి, అతను నాకు తెలియదు, మా అబ్బాయి ఇక్కడికి రాలేదు, నీ దగ్గర ఉండుంటాడు, చూసుకో ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అంటే మళ్ళీ ఇంటికి వస్తాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత తను కడుపుతూ ఉండడం, అక్కడ మనకి సీమంతం పాట ఉంటుంది. మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు, మా ఇంట అని చెప్పేసి ముద్దులకు మేలుకొలుపు అని చెప్పేసి పాట బాగుంటుంది. చాలా బాగుంటుంది పాట. అయితే మటుకు నిజంగా ఇప్పటికీ చాలా రోజులు అప్పట్లో సీమంతం సాంగుల్ని వేసేసేవారు, విపరీతంగా వేసేవారు అనమాట. బీభత్సమైన హిట్ సాంగ్, సుబ్రహ్మణ్యం గారు ప్రాణం పోసారని చెప్పొచ్చు. అంతకుముందు విజయశాంతితో ఆకుచాటిన పిండి తెలిసిన మామన్న సాంగ్ ఒకటి, ఓం శాంతి శాంతి సాంగ్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగా వచ్చాయి అన్నీ. తర్వాత ఏమో ఈ పాటలన్నీ అయిపోయాక ఇలాగా ఈ అమ్మాయి గర్భవతి కదా, ఈ పాట అది అయిపోయాక ఓ రోజు అనుకోకుండా భర్త కనబడతాడండి, ఇంటికి వచ్చాడని తెలిసి ఆ విలన్ ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ విలన్ ప్లాన్ తెలిసిపోతుంది, వాళ్ళిద్దరూ కలిసే మోసం చేయాలని తెలిసి ఆ అమ్మాయి కనుక్కుని పారిపోయి ఇచ్చేస్తుంటే అక్కడ అమ్మాయిని చంపేస్తారు. పాపం చెల్లిని చంపేస్తే ఇంకా అక్కడ బాలకృష్ణ గారు వెర్రికిపోయి ఇంకా మొత్తం దొరికినోడిని దొరికినట్టు కొడుకుతో సహా, అంటే విలన్ కొడుకుతో సహా మొత్తం అందరినీ పొడి చేస్తారు అనమాట. ఇంకా ఫైట్ బాగుంటుంది. బాలకృష్ణ గారు ఎమోషన్ అయితే మటుకు పీక్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజంగా ఆ సీన్ అద్భుతం. ఇంకా అక్కడ చెల్లెలు చనిపోతాం చాలా ఇంకా కళ్ళనీళ్ళు దించుతారు. నిజంగా ఆ సీన్లకి ఆడవాళ్ళు కర్చీపులు తడిసిపోయింది చెప్పచ్చు అప్పట్లో. చాలా గొప్ప సీన్ అని చెప్పేవారు. అక్కడ ఇంకో గొప్ప సీన్ ఉంటుంది. చెల్లెల్ని పాపం తీసుకెళ్తుంటే వర్షం వస్తూ ఉంటుంది. అక్కడ మనం ఆలోచించకూడదు కానీ అన్న మనసు అనేటువంటి దాన్ని ఎంత గొప్పగా చిత్రీకరించారంటే కోటి రామకృష్ణ గారు, చెల్లెలు బాడీ తడిసిపోతుందని గొడుగు పడతారు ఆయన వెళ్ళి ఆ చెల్లెలకి. అంటే ఇంకా ఆయన ఇంపాక్ట్లో అలా ఉండిపోతారు, చెల్లెలు బతికే ఉందన్నంత ఇంపాక్ట్లో ఉండిపోతారు అనమాట. అంతలాగా నిజంగా సీన్ మటుకి ఒక నిజంగా పెయిన్ వచ్చేది. నిజంగా చూసిన వాళ్ళు ఎవరికైనా ఎంత పెయిన్ ఫీల్ అవుతారంటే అబ్బా ఇంతలాగా అని చెప్పేసి. ఆ సీన్ అయిపోయాక ఇంకా ఆ కక్షలో చంపిన కక్షలోనే వెళ్ళిపోతారు అన్నమాట అతను ఎవరో జైలుకి. ఆ విధంగా ఆవుతి ప్రసాద్ గారికి తెలిసి సారీ రాజా నీ గురించి కనుక్కోవడానికే చేశాను, నువ్వు ఈ గురించి అంతా చెప్పారని చెప్పేసి వెళ్ళడం. అయితే ఆవుతి ప్రసాద్ గారిని కూడా చంపేస్తాడు వెళ్ళను. అక్కడ చంపేయడంతో ఇంకా లాభం లేదని ఇంకా బాలకృష్ణ గారు ఏం చేస్తారంటే తెగించేసి జాగ్రత్తగా ఆ మేనల్డ్ ఉంటాడు కదా విజయశాంతి పరిచయం చేస్తుంది. విజయశాంతి పెంచుతుంది అనమాట అతన్ని. విజయశాంతి పెంచగా అక్కడ ఒక పాట ఉంటుంది, ఏంటి చెంగు చెంగు ముద్దాడంగా అనే సాంగ్ ఒకటి చెప్పుకున్నాం కదా. ఆకుచాటిన పిందెడ్స్ బయటకు వచ్చాక సాంగ్ 1-2 సాంగ్స్ ఉంటాయి. తర్వాత ఆ సాంగ్ అయిపోయి ఇంక ఇతను ఏం చేస్తారంటే వాళ్ళ పేపర్లు అన్నీ కూడా ఇచ్చేయమని విలన్ బెదిరించడం, మద్యం వ్యాపారానికి అక్కడ ఏదో ఒక స్టోరేజ్ కట్టుకోవడానికి ఆ పేపర్లు ఈ పిల్లాడితో తీయించేసి అవన్నీ తగలబెట్టేస్తారనమాట. ఆ కోపంతో ఈ చిన్నపిల్లాడిని పిల్లని ఎత్తుకుపోతారు ఎవరు, రాజకృష్ణమూర్తి గారు ఆ కుర్రాడిని, మాస్టర్ అమిత్ అని కుర్రాడిని. ఆ మాస్టర్ అమిత్ మధ్యన సీత మధ్య బాలకృష్ణ గారి మధ్యన మంచి సీన్స్ ఉంటాయి. సీత బాలకృష్ణ గారి మధ్యన చాలా ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. చెల్లెలుగా సీత గారు అతుక్కుపోయారని చెప్పచ్చు బాలకృష్ణ గారు. అప్పట్లో ఆవిడ హీరోయిన్గా చేసేవారు, బట్ స్టోరీ ఇంపాక్ట్ తెలిసాక ఆవిడ బాలకృష్ణ గారు చెల్లెలుగా చేశారు, ఎక్సలెంట్గా చేశారు నిజంగా పాత్రనే సీత గారు అయితే మటుకి. ఆ తర్వాత ఈ క్లైమాక్స్లో ఇంకేమవుతుందంటే అక్కడ బంధించేయడం, బాలకృష్ణ గారు వెళ్ళి ఇంకా అక్కడ క్లైమాక్స్ ఫైట్
ఇంకా చావు కొడతారు మొత్తం దొరికిన వాళ్ళు దొరికింటే చాలా బాగా చేశారు బాలకృష్ణ గారు. ఫైట్లు అవన్నీ బట్టి చాలా స్టైల్గా ఉంటారు మనిషి ఇందులో. అవన్నీ ఫైటింగ్ అంతా అయిపోయాను అక్కడ విలన్ని పట్టుకొని అది పట్టేసుకోవడం, ఊరి వాళ్ళందరూ కూడా తగలబెట్టడానికి వస్తే వీడు ఎవరో కాదు, ఒక మనిషి ఉన్నాడు, ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి గురించి అని చెప్పేసి ఆ కుర్రాడు పరిచయం చేయడం. ఒక ప్రత్యేక అతిథి అంటాడు ఆ కుర్రాడు వచ్చి, అంటే ఎవరో సీత వాళ్ళ అబ్బాయి వచ్చి, అంటే ఇతను మేనల్డ్ వచ్చి అతనే తలకూరు పెడతాడు. తాతకి తలకూరు పెట్టేది ఆడే అని చెప్పేసి అనగానే వచ్చి వాడే పెడతాడు. ఆ విధంగా సినిమా ప్లాట్ ఎండ్ అవుతుంది. బట్ సినిమా మటుకి చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పచ్చు. ఆల్ జనరేషన్ మధ్యన ఈ సినిమా ఎంత అంటే దాదాపుగా ఒక మేనల్లుడికి ఒక మేనమామ ఎంత సాయం ఉంటాడు, ఒక చెల్లెలికి అన్న ఎంత సాయం ఉంటాడు అన్నదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాల నుంచి నెక్స్ట్ లెవెల్కి ఈ సినిమాని తీసుకెళ్లారు. విజయశాంతి గారు తమ క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా ఇంపాక్ట్గా చేశారు. పాటలు అదిరిపోతాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఎమోషన్ పండింది. సినిమాలో బాలకృష్ణ గారు ఎక్కడ తగ్గలేదు, అందానికి అందం ఉంటారు. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు, ఆ కోపం వచ్చినప్పుడు ఫైట్స్ కానీ మంచి స్టైల్గా చేశారు. ఫైట్స్ కూడా ఎంట్రన్స్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. అసలు సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అంత చిన్నప్పుడు చూసి నాకు ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోయి తర్వాత వీధి సినిమాల్లో ఒక 10-15 సార్లు చూసుంటాను ఆ సినిమా. అలాగే అలా చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారి సినిమాలు కానీ మనకి ఏంటంటే ఒక ఎమోషనల్తో కూడిన జనరేషన్ నుంచి వచ్చాం మనం ఆ విధంగా ఆ సినిమాలన్నీ చూసుకుంటూ. సో ఆ ఇంపాక్ట్ చూసుకుంటే ముద్దుల మామయ్య అన్నది తెలుగు సినిమానికి రికార్డులకి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. షీల్డ్లు అవి చూస్తున్నాం కదా, 175 రోజులు షీల్డ్లు అవన్నీ కూడాను బాలకృష్ణ గారు కానీ అలాగే విలన్ ఇవందరు ఫోటోలు ఆయన విలన్ కింద అప్పుడు చేశారు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు చేసిన నాన్న కింద కూడా చేశారు కదా రాధాకృష్ణమూర్తి గారు. ఆయన తర్వాత ఎన్నో సినిమాలు చేశారు తమిళం తెలుగు అవన్నీ కూడాను. సో ఆ విధంగా చూసుకుంటే అప్పుడు చేసిన చాలామంది క్యారెక్టర్లు తర్వాత అలా నిలబడుతూనే వచ్చాయి. ఆహుత్ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో యాక్టర్లందరూ అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. సో ఆ విధంగాను రికార్డులు పాటలు అన్నీ కూడా చూసాం కదా. బాక్స్ ఆఫీస్ కూడా విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా ఈ సినిమా గురించి. సో బాలకృష్ణ గారు నెక్స్ట్ వచ్చిన ఆ ముద్ర మావయ్య తర్వాత వచ్చిన లారీ డ్రైవర్ కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ ఆయన నీకు ఎక్కడికో తీసుకెళ్ళి ఆదిత్య 369 కానీ నిజంగా విధంగా చిరంజీవి గారు కూడా వరుస హిట్లు, బాలకృష్ణ గారు వరుస హిట్లు పడ్డాయి. ఆ టైంలో చాలా మంచి మంచి హిట్లు పడ్డాయి. ఒక బ్రేక్ వచ్చినా ఇంకోటి వెంటనే పడిపోయేది. చిరంజీవి గారు గ్యాంగ్ లీడరు, పసివాడి అత్తగేముడు అమ్మమ్మడి తర్వాత ఎముడికి మొగుడు, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు అన్నీ ఎలా పడ్డాయో, జగదేవి కూడా అదిలో సుందరి అద్భుతమైన సినిమాలు అవన్నీ కూడా. కొండవీడి దొంగ మొన్న చేసాం, కొండవీడి దొంగ మనం వీడియో చేసాం. అలా బాలకృష్ణ గారికి కూడా వరుసగా ముద్దుల మామయ్య, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవరు దాదాపుగా ఒక ఊపేశారని చెప్పచ్చు ఈ సినిమాలు అన్నింటిలో. వీళ్ళిద్దరు కూడాను దాదాపుగా 4 రోజులు. వెంకటేష్ గారికి చంటి, బొబ్బిల్ రాజా, వాళ్ళకి నాగార్జున గారికి శివ, తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు చాలా అద్భుతాలు. తెలుగు ఇండస్ట్రీ వైభవం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.